కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము జీవము లైఫ్. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. అవర్ లైఫ్ ఈజ్ hidden with Christ in God. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతమో, బలమైన కోటయునో. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విను, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతమో, బలమైన కోటయునో. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఇద్దరు ముగ్గురు ననమామున, ఏకీభవించిన వారి మధ్యన. ఇద్దరు ముగ్గురు ననమామున, ఏకీభవించిన వారి మధ్యన. ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతమో, బలమైన కోటయునో. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతమో. జీవము లైఫ్. Our life is hidden with Christ in God. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడనీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడనీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసెద. హల్లెలూయా స్తుతిగానము చేసెద. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన
ఎరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవ యెహోవా. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను, వైరులనెల్లను దహించి వేసెను, వైరులనెల్లను యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును, అపవాదికిని అపజయమిచ్చును, అపవాదికిని యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడు నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. జీవము, లైఫ్, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. అవర్ లైఫ్ ఈస్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. అట్లా చిన్న చిన్న వాక్యాలు పిల్లలకి నేర్పించాలి. వాళ్ళు కంఠస్థం బై హార్ట్ చేస్తారు. ఆ వాక్యం అర్థం కాకపోయినా ఆ వాక్యం అట్లా
మనోపాఠం పడితే హృదయంలో నాటుకుంటుంది. పెద్దవాళ్ళు అవగా దాని యొక్క భావం తెలుసుకుంటారు. ఇప్పుడు కిండర్ గార్డెన్‌లో టీచర్సు పిల్లలకి రైమ్స్ నేర్పుతారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అండ్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. పిల్లలకేమన్నా డైమండ్ అంటే తెలుసా? నిజంగా చెప్పండి. తెలీదు గదా! ఎందుకని మరి ఆ టీచర్స్ అట్లా జేస్తా ఉన్నారు? టీచర్స్‌కేమన్నా తెలీదా? జ్ఞానం లేదా? టీచర్స్ ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు. ముందుగా కిండర్ గార్డెన్‌లో ఉన్నటువంటి టీచర్స్ ఇంకాను తల్లి వలె, తండ్రి వలె వాళ్ళెంతో ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, సహనం కలిగి, ఓర్పు కలిగి పిల్లలు వెళ్ళరు కదా! లేకపోతే. వెళ్తారా? తల్లిదండ్రులు విడిచి ఆ స్కూల్‌లో కిండర్ గార్డెన్‌లో ఉంటున్నారంటే ఏమిటి అంటే అర్థం, ఆ కిండర్ గార్డెన్‌లో ఉన్నటువంటి టీచర్స్ చూపించే ప్రేమ, చూపించే సహనం. పిల్లల్ని సాకడం అంటే ఎంత కష్టం. గొడ్డుబొద్దానికి ఏం తెలుసు పిల్లల గురించి, పిల్లల్ని సాకడం గురించి, పిల్లల్ని ప్రేమించడం గురించి. పిల్లలకి స్నానం చేయడం దగ్గర నుంచి ఎంతో జాగ్రత్తగా తలెక్కడ తడవకుండా, నీళ్ళు తల మీద పడకుండా చక్కగా తల్లి స్నానం చేయిస్తది. అట్లా తడెక్కడ ఉండకుండా చక్కగా ఆరేలాగా ఒక పొడిగుడ్డ దూసుకొని పిల్లాడిని తుడిచి, పిల్లని తుడిచి, చక్కగా పౌడర్ రాసి ఇవన్నీ పిల్లలున్న వారికి, పిల్లల బాగోగులు చూస్తున్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. గొడ్డుబొద్దానికి పిల్ల నొప్పులు తెలుస్తాయా? తెలియవు. తెలియవు గదా! అట్లా దేవుడికి అపాసం మన మీద. ఎందుకని? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు గనక, మనమంటే ఆయనకి ఆప్యాయత, ప్రేమ. మన ప్రాణం గురించి బాధ ఎవరికి? మనం బాగున్నామా లేదా? సుఖంగా ఉన్నామా లేదా? సౌఖ్యంగా ఉన్నామా లేదా? తిన్నామా లేదా? ఉన్నామా లేదా? ఆరోగ్యంగా ఉన్నామా లేదా? ఇవన్నీ ఎవరికి కావాలి? మనని సృష్టించినటువంటి దేవునికి. నీ తల్లి అయినా, తండ్రి అయినా నిన్ను మరచును గాని నిన్ను మరువను. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. తల్లిదండ్రులు ఎంతవరకు చక్కన పెట్టుకొని మోస్తారు చెప్పండి? నేనే ఉన్నాను. నా బిడ్డని ఎంతవరకు మోస్తాను చంకన పెట్టుకొని చెప్పండి? కిండర్ గార్డెన్‌లో మోస్తాను. ఇప్పుడు చంకన పెట్టుకొని ఎవరు మోస్తా ఉన్నారులెండి అవన్నీ అయిపోయినాయి. పేదవాళ్ళైతే ఇంకా ఏమీ లేనటువంటి వారు, నిరుపేదలైనటువంటి వాళ్ళు పిల్లల్ని చంకలో పెట్టుకుంటున్నారు గానీ, ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాసు తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ ఏం చేస్తున్నారు? ట్రాలీస్. ట్రాలీస్ తీసుకుంటారు. చక్కగా పిల్లల్ని ట్రాలీలో కూర్చోబెడతారు. ఆ ట్రాలీకి వాటర్ క్యాను, మిల్క్ క్యాను, తర్వాత కొంచెం ఆహారం పెట్టుకునే స్థలం ఇవన్నీ ఉంటాయి పిల్లలకి సౌకర్యంగా. తర్వాత డైపర్సు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. ట్రాలీ అంటేను, డైపర్స్ అంటేను, వెట్ వైప్స్ అంటేను ఇవేమన్నా మనకు తెలుసా? మనం పెంచబడినప్పుడు తెలీదు గదా! అట్లాగో ఎంతో ప్రేమ కలిగి, ఎంతో శ్రద్ధ కలిగి, ఎంతో బాధ్యత కలిగి తల్లి పిల్లల్ని పెంచుతుందనమాట. ఎందుకని? ఆ పిల్ల ప్రాణం ఎవరిలో ఉంది? తల్లిలో ఉంది. చూసారా? ఈ వాక్యం అర్థం అది. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఒక బిడ్డను ఆ తల్లి ఎంతగా ప్రేమిస్తుందో ఒక్క ఏకి కూడా వాలకుండా, అయ్యో! పడిపోతుందేమో బిడ్డ పండుకుంటే పక్కన తలగడ పెట్టి చక్కగా తలుపు మూసి, ఆ పిల్లకి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యాన్ చక్కగా గాలి తగులుతుందా లేదా అన్నీ చూసుకొని, అట్లా దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మీ కొరకు చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. బికాస్ హీ కేర్స్ ఫర్ యూ కాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్. ఇప్పుడేంటంటే వచ్చిన చిక్కేంటంటే తల్లిదండ్రులు మనకి కంటికి కనపడతారు. అంతే కదా! కానీ దేవుడు కనపడ్డు కదా! దేవుడు కనపడ్డు. అందువల్ల మనం ఏమనుకుంటున్నామంటే మనం కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు లేడు అని అనుకుంటారు. దేవుడు లేడని అనుకున్నటువంటి వారు బుద్ధిహీనులు, బుద్ధి లేనటువంటి వారు. వారు చెడిపోయినటువంటి వారు అసహ్యకారం. నేను తిట్టట్లేదు. మళ్ళా నా మీద ఎందుకు? బైబిల్‌లో ఉన్నదే నేను చెప్తున్నాను. అనువదిస్తా ఉన్నాను బైబిల్‌లో ఉన్నది నేను మళ్ళా రివ్యూ అంటారు కదా! అట్లా బైబిల్‌లో ఉన్న మాటలే చెప్తాను. నేను ఎవ్వరిని తిట్టట్లేదు.
నా సొంత మాటలేమి చెప్పట్లేదు. దేవుడు లేడని చెప్పువారు చెడిపోయినటువంటి వారు ఉంటారు గదా! అట్లానే. చెడిపోయినటువంటి వారంటే ఎట్లా అంటే ఇప్పుడు మామిడి పండుంది, యాపిల్ పండుంది. అట్లా అని పెట్టుంటే చెడిపోతుంది గదా! పరిపక్వం అయినప్పుడు చక్కగా తింటే ఆ ఫలం యొక్క సార్థకత. వారు చెడిపోయినటువంటి వారు. అంటే ఏంటంటే వాళ్ళు తమకు ఉపయోగపడరు. ఇతరులకు కూడా ఉపయోగపడరనమాట. చెడిపోయినటువంటి పండు దుర్వాసన కొడుతుంది గదా! అట్లా తమ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ముల్లుగా ఉంటారు. కాల్లో ముల్లులాగా, కంట్లో నలుసులాగా. వీరు చెడిపోయినటువంటి వారు. వీరు అసహ్య కార్యములు చేయవారు. నేను ఎవరిని తిట్టట్లేదు. దేవుని వాక్యంలో ఉందే చెప్తున్నాను. అసహ్య కార్యములు చేయవారు. ఎవరు? దేవుడు లేడు అని చెప్పేవారు. మేము నాస్తికులమండి. నాస్తికులు కాదు, అస్తికులు. అస్తికులు అంటే ఏమిటి? నా అస్థికలను మీరు ఐగుప్తులో విడిచిపెట్టకూడదు. నా అస్థికలను మీరు ఐగుప్తులో విడిచిపెట్టకూడదని ప్రమాణం తీసుకుంటా ఉన్నాడు. ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు యోసేపు. యోసేపు ఎంత ముందు చూపు కలిగి ఉన్నాడు, ఎంత భవిష్యత్ జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎంత వివేకం కలిగి ఉన్నాడు. అదే కదా విశ్వాసం. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. Now, faith is the evidence of the things hoped for and the evidence of the existence of invisible things. ఎంత చక్కగా రాశారు, ఎంత చక్కగా రాశారు. ఇట్లాంటి ఉత్తమమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి వచనాలు ఉంటే ఆ ఆథర్ మాకు ఎవరో తెలియదు, మాకు దేవుడు ఎవరో తెలియదు అంటారు. బైబిల్ స్కాలర్సే, నేను ఇతరుల గురించి చెప్పట్లేదు. బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే వీ డు నాట్ నో హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బైబిల్. 1 కొరింథియన్స్ పాల్ అని చెప్తున్నారు, 2 కొరింథియన్స్ పాల్ అని చెప్తున్నారు. బైబిల్లో ఉన్నటువంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో 13 పుస్తకాలు పౌలు రాశారు అంటున్నారు. మరి హెబ్రీయులకు వచ్చేటప్పటికి పౌలుకి ఆ ఆథర్షిప్ ఎందుకు ఇవ్వట్లేదు? సర్వోత్కృష్టమైనటువంటి బుక్ అనమాట, సర్వశ్రేష్టమైనటువంటి బుక్. నన్ను అడిగితే ఈ 27 బుక్స్ ఉన్నాయి కదా కొత్త నిబంధన గ్రంథంలో, 27 బుక్స్లో హెబ్రూస్ హాల్ మార్క్ అనమాట. ఎంత చక్కని డెఫినేషన్. పాల్, I attribute the authorship of Hebrews to Paul. Even though the Bible scholars say that the author is anonymous. How can the author be anonymous if all other authors are known? How can only Hebrews be anonymous? Prejudice. Not giving the due credit to a person who is truly the author. The hallmark of the signature of the works of Paul is Paul ends all his letters with one word. That is the signature of Paul. What is that? Grace. కృప మీ ఆత్మకు తోడయుండును గాక, కృప మీ ఆత్మకు తోడయుండును గాక, కృప మీ ఆత్మకు తోడయుండును గాక, కృప మీకు తోడయుండును గాక అని చెప్పి 13 అధ్యాయాలు, 13 పుస్తకాలు పాల్ని మనం చూసినట్లయితే అన్ని పుస్తకాలు అట్లా సిగ్నేచర్ ఏంటంటే గ్రేస్. బికాస్ no one grace was given like Paul. The grace that was given to Paul was not given to any other apostle or any other author of the books. Of all the 66 books, Paul was given a special grace. To whom God has said, to whom Jesus Christ has said, my grace is sufficient for thee. In your weakness my strength is made perfect. Only to Paul. That is why, because Paul has grace received from Jesus Christ, Paul is giving grace to all. What he has received from Jesus, he is giving to all the readers of the Bible. All the letters of Paul, all the books of Paul, all the works of Paul ends with one signature word, verse. Grace be with your soul. మీ ఆత్మకు కృప తోడయుండునుగాక అని చెప్పి ఉంటుందన్నమాట. మీ ఆత్మకు క్రీస్తు కృప తోడయుండును. అట్లా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఆ కృప అని ఉంటుంది చివరికి. దట్ ఈస్ ద ఇండికేషన్. స్టైల్ మారలేదు కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఆథర్ యొక్క వర్డింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. సిగ్గుమాలిన జనులారా అని మనం చదివితే ఎవరు? జఫన్యా.
ఇంకెవరు రాయరు అట్లా. ఓల్డ్ టెస్టిమెంట్‌లో జెఫన్యా అనే ప్రాఫెట్ మాత్రమే అట్లా సిగ్గులేని జనులను గద్దిస్తూ, దిద్దుతూ, వాళ్ళ తప్పులు చెప్తూ, సిగ్గుమాలిన జనులారా రండి, మన వివాదము తీర్చుకుందాము. కాలము, సమయము పొట్టువలె గతించిపోతున్నది అని జెఫన్యా రాస్తున్నాడు. అట్లా ఒక్కొక్క ఆథరు ఒక్కొక్క పదజాలం వాడతాడు. ఒక్కొక్క టెర్మినాలజీ వాడతాడు. ఆ పదాలను బట్టి, ఆ టెర్మినాలజీని బట్టి, ఆ స్టైల్‌ని బట్టి, ఆ కన్క్లూడింగ్ రిమార్క్స్ అందరూ ఒకలా రాయరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా కన్క్లూడింగ్ రిమార్క్స్ ఉంటాయి. ఆ కన్క్లూడింగ్ రిమార్క్స్‌ని బట్టి ఎవరు ఆథర్ అని మనం కనుక్కోగలం. మై షీప్ నోస్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని చెప్పినట్లు పౌలు రాసినటువంటి 13 పుస్తకాలు ప్లస్ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదివినప్పుడు మనం కృపను పొందుకుంటాను. పౌలే కదా రాశాడు. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఎట్లా ఆ శిశువు యొక్క ప్రాణం తల్లి ప్రాణంతో పెనవేసుకున్నదో మన ప్రాణం యేసుక్రీస్తు ప్రభు ప్రాణంతో దేవుని యొద్ద దాచబడి ఉన్నది. అందుకనే సాతానుడు మనల్ని ఏం చేయలేడు. హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, హాని లేదు, సాతాను వలన నాకు హాని లేదు. సాతాను ఉన్నాడు. The existence of Satan is very real. We see so many sicknesses, so many what to say, diseases. For example, paralysis, stroke, heart stroke, diabetes, cancer, malaria, jaundice. The work of evil spirits, the work of dark forces, the work of black magic cannot be ruled out. Scientifically, can we prove? That is the question scientists ask, because science needs evidence. But Paul has defined faith like this: faith is the evidence of invisible things. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది, జీవము చేయుచున్నది ఆత్మే. What makes us sustain, what makes us live is not the body. Body is just a container. Body is just a container. Body is just a refuge. Body is just a home. What to say? Uh, an earthen clay pot. This body is an earthen clay pot. And if we can move our hand or not move, it all depends on soul. At the soul level, we need to be strong. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్నటువంటి కృపను బట్టి బలవంతుడు కమ్ము. మై సన్, బీ స్ట్రాంగ్ బై ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. అగైన్ గ్రేస్. Only to Paul grace was given. That is why Paul is giving grace to Timothy. Timothy, my son, spiritual son. అంటే సన్ అంటే తిమోతికి తండ్రి పాల్ అని కాదు. తిమోతి యొక్క బయోలాజికల్ ఫాదర్ పాల్ అని కాదు. తిమోతి మై సన్ అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ ఫాదర్. స్పిరిచువల్గా చక్కగా తిమోతిని విశ్వాసంలో నడిపిస్తూ నా వారసుడు అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక ఎన్నో చక్కని విలువైనటువంటి విషయాలు. ఇంకో సందర్భం ఏంటంటే చెరసాలలో ఉండినప్పటికీ కూడా పౌలు హౌస్ అరెస్ట్‌లో, ఇంప్రిజన్‌మెంట్‌లో ఉన్నప్పటికీ కూడా పౌలు ఉత్తరాలు రాయడం మానలేదు కదా! ఆయన రాసినటువంటి ఉత్తరాలే, ఆ పత్రికలే, సంఘాలకు పంపించినటువంటి ఆ పత్రికలే బైబిల్ గ్రంథంలో నేడు ఎంతోమంది విశ్వాసులకు ఉజ్జీవాన్ని ఇస్తున్నాయి, బలాన్ని ఇస్తున్నాయి, కృపనిస్తున్నాయి, మార్గదర్శకంగా ఉన్నాయి. తమ జీవితాలు దిద్దుకోవడానికి, పరలోకంలో ప్రవేశించడానికి. జీవము, ఈ జీవము చాలా ప్రాముఖ్యమైనది. What can man give for his life? Nothing, no? Life is so precious. This life has to safely land in heaven. This soul has to safely reach heaven. We see paralysis. Paralysis, stroke, even dark forces, black magic, which corrupt practicing people can cause such evil things. Because at the soul level, if the soul is crippled by dark forces, a person will not be able to lift his arm. That's all. He becomes a kind of paralytic. These are all the dark forces. That's what we see in the one of the instances in the Bible when Jesus Christ visits the synagogue. There, Jesus Christ sees a woman who was very bent. Her back was bent,
And people were observing if Jesus Christ heals that woman who was very bent, with bent back. గోన్ అంటాం కదా, అట్లా నడువంగిపోయినటువంటి ఒక స్త్రీ యెరూషలేములోని ఆలయంలో ఉన్నది. సబ్బాత్ దినమున యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళినారు. అక్కడికి వెళ్ళినారు. సినగాగ్‌కి వెళ్ళినప్పుడు, సినగాగ్ అంటే ఏంటి? సినగాగ్‌ని ఏమంటాం తెలుగులో? యూదులు ఆరాధించుకునే స్థలం. ఆ సినగాగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ నడువంగిపోయినటువంటి ఆ స్త్రీని చూసినప్పుడు యేసయ్య ఆమె పట్ల జాలి కలిగి ఆమెను పిలిచి ఆమెను స్వస్థపరిచారు. అప్పుడు అందరూ కూడా షబ్బాత్ దినమున సబ్బాతు దినమున ఇట్లా స్వస్థ ఎందుకు చేయాలి? షబ్బాత్ దినమున స్వస్థత ఎందుకు చేయాలి? పని చేయకూడదు కదా! పని చేయడానికి 6 దినాలు ఉన్నాయి కదా! ఈ 6 దినాలు విడిచిపెట్టి 7 దినమున విశ్రాంతి దినమున సాటర్డే దినమున ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పని చేస్తా ఉన్నారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తున్నారు? అని ఒక యుద్ధం ప్రకటించారు యేసుక్రీస్తు మీద. ఎవరు? అజ్ఞానులు కాదు, అవివేకులు కాదు. వాక్యాన్ని ఎరిగినటువంటి వారే, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారే. చదివిన వాడు కాకరకాయని కీకరకాయ అంటాడు. చదువుకున్నటువంటి వాడు కాకరకాయని కాకరకాయ అంటాడు. అట్లా ఈ ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినటువంటి వాళ్ళందరూ కూడా, ధర్మశాస్త్రోపదేశకులందరూ కూడా ఏమంటున్నారంటే, ఎందుకు ఈయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు? ఎందుకు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు? ఎందుకు దేవదూషణ చేస్తున్నాడు? సబ్బాత్ దినం మనం పని చేయకూడదు కదా! సబ్బాత్ దినం వచ్చి అనారోగ్యంతో ఉన్నటువంటి, నడువంగిపోయినటువంటి, గూనిగా ఉన్నటువంటి స్త్రీని ఎందుకు స్వస్థపరిచాడు యేసుక్రీస్తు ప్రభు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీలో ఎవరికైనా గాడిద ఉంటే ఆ గాడిద గుంట్లో పడిపోతే సబ్బాత్ దినం అని చెప్పి తీయకుండా ఉంటారా? మీలో ఎవరికైనా దూడ ఉంటే, ఆవు ఉంటే సబ్బాత్ దినం నీళ్లు పెట్టకుండా ఉంటారా? బుద్ధిహీనులారా, అజ్ఞానులారా, అంధులారా, మూఢులారా. ఇవి నా మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. మళ్ళీ అన్నాను అనుకుంటూ, నేను ఎవరిని తిట్టట్లేదు. అంధులారా, ఏది గొప్పది? దేవాలయం గొప్పదా? దేవాలయాన్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి దేవుడు గొప్పవాడా? బలిపీఠం గొప్పదా? బలిపీఠాన్ని పవిత్రపరుస్తున్నటువంటి ఆ అర్పణ గొప్పదా? అర్పణను పరిశుద్ధపరుస్తున్నటువంటి బలిపీఠం గొప్పదా? అర్పణ గొప్పదంటారు బలిపీఠం కంటే. దేవుని కంటే దేవాలయం గొప్పదంటారు. మూఢులారా, ఇదేనా మీరు తెలుసుకునేటువంటి ధర్మశాస్త్రం? ఎందుకంటే ఈ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు కదా. అందుకని ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన అణువణువున నిండిపోయిందనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, అంధులారా, ఏది గొప్పది? దేవాలయం గొప్పదా? దేవాలయాన్ని పరిశుద్ధపరచున్నటువంటి దేవుడు గొప్పవాడా? బలిపీఠం గొప్పదా? అర్పణ గొప్పదా? అర్పణను పవిత్రపరిచేదే బలిపీఠం కదా. సాతానుడు కట్టినటువంటి కట్లను విప్పి ఈ అబ్రహాము కుమార్తెను స్వస్థపరచుట దోషమా, నేరమా? ఇన్ని సంవత్సరాలుగా ఈమె బాధపడుతున్నది. మీలో ఎవరైనా ఏమైనా బాగు చేశారా? షబ్బాత్ దినం ఎందుకు బాగు చేయకూడదు? షబ్బాత్ మనుషుల కొరకు కానీ మనుషులు సబ్బాత్ దినం కొరకు కాదు అని వాళ్ళందరినీ ప్రభు దిద్దారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని సబ్బాత్ దినమున బాగు చేయటం ఉచితమే. ఇది తండ్రి ప్రేమ అంటే, ఇది తల్లి ప్రేమ అంటే. గొడ్డు బుద్ధానికి పిల్లనప్పుడు ఎట్లా తెలిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆమె నించుంటే ఏంటి, కూర్చుంటే ఏంటి, అనారోగ్యంగా ఉంటే ఏంటి, జ్వరంతో ఉంటే ఏంటి? నడు వంగిపోయినటువంటి అమ్మాయితో వాళ్ళకేం సంబంధం? కానీ దేవుడు ఆయన పోలికలో, ఆయన రూపంలో మనుష్యుల్ని చేశారు కనుక ఏ ఒక్కరు కూడా బాధలో ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా కష్టంలో ఉండకూడదు అని చెప్పి మనకి రక్షకునిగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎన్ని రకాలైనటువంటి మాంత్రిక తాంత్రిక దైవ శక్తులు ఉన్నాయి, అంధకార శక్తులు ఉన్నాయి. నీచులు తమ పొరుగువానికి హాని చేయాలి, కీడు చేయాలని మాట పడిపోయేలాగా చేసేవారు, పక్షవాయు కలుగు చేసేవారు, అంధత్వాన్ని కలుగు చేసేవారు, పొరుగువారు తినే ఆహారాన్ని పాడు చేసేవారు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. ఈరోజు సాయంకాలం నీచుడితో, ఒక భ్రష్టునితో ప్రక్కన కూర్చున్నాను. సమస్తమైన చీకటితో నింపబడినటువంటి ఆ వ్యక్తి
సాయంకాలానికి చేయి ఎత్తలేనటువంటి పరిస్థితి. ఒక రకమైనటువంటి ఎప్పుడు పండుకున్న పరిస్థితిలో, పండుకున్నటువంటి స్థితిలో సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఆ నీచుడు, ఆ మనుష్యుడు అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులను ప్రయోగించడం బట్టి చేయి ఎత్తలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నేను సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఉండినప్పటికీ నాకు తెలుస్తా ఉన్నది. ఆత్మ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థన చేస్తున్నది. ప్రభా! నీవు పొందిన గాయములను బట్టి యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ చేయిని లేపుటకు శక్తి దయచే ప్రభా! నాలో ఉన్నటువంటి ఆత్మ మొరపెట్టుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము, జీవము చేయుచున్నది ఆత్మే. అప్పుడు ఆత్మ అట్లా పెనుగులాడి పరిశుద్ధాత్మ నాలో ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ దుష్టుడు, భ్రష్టుడు, నీచుడు నాతో పాటు కూర్చుండి భోంచేసినటువంటి ఆ నీచుడు, రంకెలు వేస్తున్నటువంటి ఆ నీచుడు కట్టినటువంటి కట్టు తెగిపోయింది. అట్లాంటి మనుషులు ఉన్నారు. తమ పొరుగు వారికి ఎట్లా హాని చేయాలి, ఎట్లా కీడు చేయాలి, వాళ్ళ కన్ను పాడు చేద్దామా, కాలు పాడు చేద్దామా, చేయి పాడు చేద్దామా, వాళ్ళ జీవనోపాధి తీసేద్దామా, వాళ్ళ ఆహారాన్ని పాడు చేద్దామా, కలుషితం చేద్దామా, అట్లాంటి భ్రష్టులు లేరా? ఫుడ్ పాయిజన్ చేసే నీచులు లేరా? జాగ్రత్త. అందుకనే రక్షకుడు కావాలి అని చెప్పేది. ఎవరా రక్షకుడు? సకలమైనటువంటి చీకటి శక్తుల నుంచి మనకు కాపుదల కావాలంటే యేసుక్రీస్తు ప్రభు నామములో విశ్వాసం ఉంచాలి. అప్పుడు అంధకారమైన చీకటైన మనకు వెలుగుగా ఉంటుంది. రాత్రి కాలంలో మనం పండుకునేటప్పుడు మన ఆత్మను దేవునికి అప్పగించి పండుకోవాలి. ప్రభా! ఈ ఉదయం అంతా కాపాడావు, రాత్రిలోనికి వచ్చాము, ఈ చీకటి సమయంలో మా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనుచున్నాం. పండుకొనుచుండగా నా ఆత్మను కాపాడినాయన. ఉదయం లేచి పర్యంతము మీ దేవదూతల కాపుదల నా ఆత్మకు దయచేయి అని ప్రార్థన చేసి మన ఆత్మను దేవుడికి అప్పగించి పండుకోనాలి. రాత్రి సమయంలో అపవాది ఏ కార్యం చేస్తాడో మనకు తెలీదు. మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. సాతాను లేకపోతే ఆ గెత్సేమనే వనంలో యేసుని శోధించింది ఎవరు? సాతాను లేకపోతే ఇన్ని రకాల ఆరోగ్యాలు ఎట్లున్నాయి? సైంటిఫిక్‌గా మేము ఒప్పుకోమని సైంటిస్టులు చెప్పొచ్చు. నేను కూడా ఒక రీసెర్చర్‌గానే ఉన్నాను. సైన్స్, రిలిజియన్ కూడా సత్యమును గుర్చినటువంటి అన్వేషణ. ఏది సైన్స్ ఇంకా కనుగొనలేనటువంటి అంశములను రిలిజియన్ ఆల్రెడీ కనుక్కుంది. చీకటిని ఏ మైక్రోస్కోప్ పెట్టి చూస్తాం. చీకటిలో చీకటిని టెలిస్కోప్ పెట్టి చూస్తాం. కాంట్రాస్ట్ ఏం లేదే. చీకటిలో చీకటి తెలీదు గదా! అట్లా సాతానుడిని గుర్తుపట్టడం, సాతానుడి కార్యాలను గుర్తుపట్టడానికి ప్రార్థన చాలా అవసరం. ఆత్మలో మెలకువ కలిగి ఉండటం చాలా అవసరం. తమ పొరుగు వారికి ఎట్లా హాని చేద్దాం, ఎట్లా కీడు చేద్దాం, వాళ్ళ కాలు పడిపోయేలాగా చేయాలి, నోరు పడిపోయేలాగా చేయాలి, ఆహారాన్ని తీసేయాలి, నిరుద్యోగాన్ని కలుగు చేయాలి, అపాయం చేయాలి అని రకరకాల నీచులైనటువంటి మనుష్యులు మన చుట్టూ ఉన్నారు. సాతానుడి చేత ఎన్నుకొనబడినటువంటి వారు, కోరుకొనబడినవారు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. సున్నం కొట్టిన సమాధులారా, అంధులారా, మిమ్మల్ని బట్టియే కదా నా తండ్రి నామం అన్యజనుల్లో దూషించబడుతున్నది. వేరేవారు కారు. ఇంటివారే క్రైస్తవులని చెప్పుకొని నీచులే. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు వెలుగుదూత వేషంలో వస్తాడు. మెరిసేదంతా బంగారం కాదు. క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి వారందరూ యేసుక్రీస్తు ప్రభు వాక్యానుసారంగా జీవించేవారు కారు. అందుకనే కదా ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు ఈ లోకంలో. వాక్యసారం ఏమిటంటే మన జీవము క్రీస్తు కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. సాతానుడుకి దేవుడు చెప్తా ఉన్నారు, నువ్వు ఏమైనా చేసుకో యోబుని, యోబు ఎట్లాంటి మనుష్యుడో నాకు తెలుసు, యోబు నీతిపరుడుగా ఉన్నాడు, నా యందు పూర్ణ విశ్వాసం కలిగినటువంటి వానిగా ఉన్నాడు, అయితే అతని ప్రాణాన్ని నువ్వు ముట్టడానికి మాత్రం వీల్లేదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అందువల్ల మనం సజీవులుగా ఉన్నాం. మన గొప్ప కాదు. ఎంతమంది రాలిపోతూ ఉన్నారు, ఎంతమంది మరణిస్తున్నారు, పండుకుంటున్నారు, ఉదయం లేవట్లే. అయ్యో ఏం అనారోగ్యం లేదండి, హెల్త్ రిపోర్ట్స్ చాలా మంచిగా వచ్చిందండి, ఉదయానికి లేవట్లేదండి. ఎంతమంది? అందుకని పండుకునేటప్పుడు మన ఆత్మను దేవునికి అప్పగించి పండుకోవాలి. ప్రభా, పండుకుంటూ ఉన్నాను నాయన, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను, కాపుదల చేయి నాయన. ఏ అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావం నా మీద ఉండకుండా, దుష్టుల బాణములు, నీచుల బాణములు ఏమి కూడా ఇంట్లో వాళ్ళేనండి, బయట వాళ్ళు కాదండి. సున్నం కొట్టిన సమాధులు వీరేనండి. దేవుని వాక్యం అంటారు. వాళ్ళు చేసేవన్నీ అంధకార సంబంధమైన చీకటి క్రియలే. అంధులారా, నీచులారా, ఏది గొప్పది? దేవాలయం గొప్పదా? దేవాలయాన్ని పరిశుద్ధపరిచే దేవుడు గొప్పవాడా? అర్పణ గొప్పదా? అర్పణ పవిత్రపరిచే బలిపీఠం గొప్పదా? అంధవిశ్వాసులారా, నా మాటలు కాదండి, నేను ఎవరిని తిట్టట్లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను. గుమ్మడికాయ దొంగ అంటే భుజం తడుకోవడం ఎందుకు? నేను నిన్నానా? నీచుడా? ఇతరులు చేయి పడిపోయేలాగా, కాలు పడిపోయేలాగా మంత్రాలు తంత్రాలు చేస్తావు, భ్రష్టుడా? నువ్వు కట్టిన కట్టు నీ మీదకే వస్తుంది. మీరు ఏ కొలతతో ఇతరులకు కొలుస్తారు, అదే కొలతతో మీకును కొలవబడును. పక్షపాతం ఏం లేదు. ఈ సాయం కాలమున
యేసు ప్రభో వేడెదమో నీ సుదయారసముల్కా నిత్యంబో మముగావో దుష్టుండో శోధకుని త్రొక్కుటకో బలమిమ్మో భ్రష్టత్వమునమేమో పడకుండా కాపాడు నీయేకా పుత్రుండవు క్రీస్తేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించుమి జనకసుత శుద్ధాత్మ ఘనదేవా నుతింతున్ అని సముజీవించిరా జంబోజేయో మామేన్. May the Lord grant the grace for the souls of audience to be preserved from all the evil one. In the name of my Lord and Savior Jesus Christ, I pray. Amen.